రాష్ట్రంలో ఏపీలో ఆసరా పథకానికి సంబంధించి నిధులు మాట దేవుడెరుగు గాని, మహిళలనైతే లోపల గేట్లు పెట్టి లోపలైతే బంధిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని. తాళమేశారు, తాళం చెవి పోయిందంటూ ఆసరా సభకొచ్చిన మహిళలు నిర్బంధం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆసరా సంబరాల సభకు వచ్చిన మహిళలు ఒక్కపోతతో గంటల తరబడి నిరీక్షించలేక ఇబ్బందయితే పడ్డారు. ఇది మనకి అయితే 380 సంఘాలకు 4.80 కోట్ల సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా లబ్ధిదారులందరూ కూడా రావాల్సిందేనని మెప్మా సిబ్బంది ముందుగానే ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 9 గంటలకి వందల మంది సభ ప్రాంగణానికి రాగా మధ్యాహ్నం 12 గంటలకు దాటిన వక్తల ప్రసంగాలు పూర్తి కాలేదు. నిరసించిన మహిళలు సభ నుంచి వెళ్ళిపోతూ ఉండగా మెప్మా సిబ్బంది గమనించి గేట్లకు తాళం వేశారు. పైగా తాళపు చెవి పోయిందంటూ గేటు తీయకుండా తాత్సర్యం చేశారు. వేడుకలకు ప్రార్థనాలయాలకు వెళ్లాల్సిన వారిని వదలలేదు. ఆగ్రహించిన మహిళలు గేటు తాళం తొలగించి మరీ బయటకైతే వచ్చారు. వందల మంది ఒక్కసారిగా వెళ్లే క్రమంలో చిన్నపాటి తోపులాట కూడా జరిగింది. చింతలపూడి వైకాపా ఇన్ఛార్జ్ విజయరాజు ప్రసంగించే సమయానికి సభ అయితే ఖాళీ అయిపోయింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆసరా వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు దేవుడెరుగు గాని మహిళలను అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వీరైతే చెప్పారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.